సూపర్ 8లోకి అయితే టీమిండియా ప్రవేశించింది. ఈ రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. నిన్నటి నుంచి కూడా డిస్కషన్ ఏంటంటే అభిషేక్ శర్మని ఏమైనా తీస్తారా, అభిషేక్ శర్మని అలాగే మన తిలక్ వర్మ ఉన్నాడు కదా, తిలక్ వర్మని తీసేసి ఎవరినైనా పెడతారా, సంజు శాంసన్ లేకపోతే వాషింగ్టన్ సుందర్ను తీసుకొచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా అని పెద్ద డిస్కషనే జరిగింది. కానీ సూర్య నిన్న సాయంత్రం మొత్తం క్లియర్ కట్గా చెప్పేశాడు, మేము ఎవరిని తీయము, ఇది మంచి టీము, ఈ టీంని తీయాల్సిన అవసరం మాకు లేదు. అభిషేక్ శర్మ గురించి మీరెవరు కంగారు పడకండి. నా కంగారు అంతా ఎవరి మీద అంటే అభిషేక్ శర్మ మీద కంగారు పడుతూ ఆందోళన చెందుతున్నటువంటి వారి మీదే నా ఆందోళన. అభిషేక్ శర్మని ఇప్పుడు తీసేస్తే మా జట్టుకి చాలా మైనస్. అభిషేక్ శర్మ నేను ఒప్పుకుంటాను, గత 3 మ్యాచ్ల్లో 0 చేశాడు. కానీ ఇది ప్రతి బ్యాటర్కి వస్తుంది. ఇలాంటివి ఈ అవకాశం ఎవరికైనా వస్తుంటది. ఇలాంటి అవకాశం లేదనుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. దాన్నే మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అతనికి మేము ఇప్పుడు మద్దతు తెలపాలి. ఈ మద్దతు రేపు భవిష్యత్తులో ప్రత్యర్థులకి చుక్కలు కనిపిస్తాయి. ఒక్క మ్యాచ్ ఫామ్లోకి వచ్చాడంటే ఇక ఆ తర్వాత అభిషేక్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక మేము బౌలింగ్ మీద దృష్టి పెట్టుకోవాలి, ఇక బ్యాటర్స్ మీద కాదు. కాబట్టి మీరెవరూ భయపడకండి, మేము ఎవరిని తీయడం లేదు. తిలక్ వర్మ ఉంటాడు, అభిషేక్ శర్మ ఉంటాడు. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను విధంగా సూర్య అయితే స్పష్టంగా చెప్పేశాడు, ఈ టీం ఇలాగే ఉంటుంది సూపర్ 8లో. కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలను మేము ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. లోపాలు ఉన్నాయా కదా అని వెంటనే తీసేయడం కరెక్ట్ కాదు. పైగా అభిషేక్ శర్మ యొక్క స్టేజ్ మేమందరం దాటి వచ్చాము. అలా అయితే మేము కూడా ఇక్కడ ఉండకూడదు అన్న విధంగా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే అభిషేక్ శర్మ మీద ఒత్తిడి పెరిగింది విపరీతంగా. ఆ ఒత్తిడి పెరగడం వల్ల బహుశా డెకౌట్ అయిపోయాడేమో. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మనోడు యోగా చేసి మంచిగా తన యొక్క ఫిట్నెస్ కూడా పెంచుకున్నాడు. ఈ మధ్య కడుపు నొప్పి కూడా ఉంది కదా, అన్ని అంటే ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రస్తుతానికి సూపర్ 8 మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఇంకా ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు అతని మీద. ఎంత ఒత్తిడి వద్దనుకున్నా పెరుగుతుంది. ఎందుకు, గత 3 సార్లు డెకౌట్ అయిపోయాడు. అయినా సరే సూర్య మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. సో ఇప్పుడు సూర్య మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఎక్కువ ఇది ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. నువ్వు ఇప్పుడు అభిషేక్ కనుక ఆడలేదు అనుకోండి సూపర్ 8లో భాగంగా, సరే అభిషేక్ని ఎలాగో తిడతారు. కానీ నీకు చెప్పాం కదా ముందే, ఇప్పుడు బీసీసీఐ కూడా మనోడు నిర్ణయం మీద ఆధారపడింది. మీరు కావాలనుకుంటే తీసేద్దామన్న విధంగా. సూర్యకుమార్ ఒప్పుకోవడం లేదు. ఇలా ప్రతి బ్యాటర్ని మనం డెకౌట్ అయిపోయాడు కదని తీయకూడదు. అతని గురించి ఏంటో మనకు తెలుసు. ఇంతకుముందు పెర్ఫార్మెన్స్ చేశాడు కదా, మనమేం గుడ్డిగా చేయడం లేదు. ఒక్క మ్యాచ్ ఆడనివ్వండి, ఆ తర్వాత ఏం జరగాలో జరుగుతుంది. ఇక గెలవడానికి మనందరం ఉన్నాం. ఒకవేళ అభిషేక్ ఏదో డెకౌట్ అయ్యాడు, లేదు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరం ఉన్నాం కదా, అందరం పెర్ఫార్మెన్స్ చేస్తాం కదా. సో బౌలింగ్లో కూడా మన వాళ్ళు చిన్న చిన్న చేర్పులు అయితే చేశారు. సో ఇప్పుడు సూపర్ 8లో ఇంతకు ముందులాగా అయితే ఉండదని మన వాళ్ళకి తెలుసు. సో ఏదేమైనా సరే సూర్య యొక్క నిర్ణయం కూడా మంచిదే. ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఒక గ్రూప్లో, అంటే ఒక యూనిటీలో, అంటే అభిషేక్ని ఏదో గుడ్డిగా నమ్మడం లేదు కదా. ఇంతకుముందు మనం అతను చూసాం, విజృంభించాడు, వీర బాధులు బాధేశాడు. మరొక్కసారి అలాంటి అవకాశం ఇచ్చి మరొక్కసారి అలాంటి వీర బాధులు బాధితే ఇక ప్రత్యర్థులందరూ కూడా నరకం చూస్తారు. అతడనేది కరెక్టే.